నా మంచి కుమ్మరి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై నుంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సాలెపై నుంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మా హోసనా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులరా, ఆశ్చర్యకరుడైన దేవుని స్వరాన్ని, దివ్యమైన సందేశాన్ని, అమూల్యమైన వర్తమానాన్ని ప్రతిదినం ఆయన సన్నిధిలో మనం ఆలకించడం, సంతృప్తిని అందడం మన జీవిత ధన్యతగా మనం భావించాలి. ఎందుకంటే ఆయన స్వరం మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆయన వాక్యం మనకు నడకను నేర్పుతుంది, ఆయన దర్శన భాగ్యం మనకు నిరీక్షణను పుట్టిస్తుంది. ఈ స్థితిలో మనం ఆయనతో కూడా జీవించడం, ఆయనతో కూడా వసించడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యంగా మనం ఎంచుకోవాలి. ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన దేవుని యొక్క స్పందనను లేకపోతే మన దేవుని యొక్క క్రియలను మనం ధ్యానించినప్పుడు మన హృదయం కృతజ్ఞతతో నింపబడుతుంది. ఎందుకంటే మనం ఆరాధించే మన దేవునిని గూర్చి మన పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. ఆ మాట మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలని కోరుకుంటున్నాను. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు. చూడండి, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఏ జనమునకు ఏ దేవుడు లేనట్టు ఆయన మనకు సమీపముగా ఉండు దేవుడు అనే మాట ఎంత ధైర్యాన్ని, ఎంత నిరీక్షణను, ఎంత కృతజ్ఞతను కలిగిస్తుందనేది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే మనకు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వాంతర్వ్యామి, సర్వాధికారము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన ప్రభువు, పరిశుద్ధుడైన దేవుడు మనకు సమీపముగా ఉన్నప్పుడు మనకు ఎలాంటి ధైర్యం, మనలో ఎలాంటి నిరీక్షణ ఉంటుందనేది మీరు ఆలోచించండి. మనుషులు మనకు సమీపంగా ఉంటేనే, కన్నవాళ్ళు, కొన్నవాళ్ళు, ఉన్నవాళ్ళు మనకు అందుబాటులో ఉంటేనే మన హృదయంలో ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది. నాకేంటి, కేక వేస్తే మా వాళ్ళు వస్తారు, ఒక ఫోన్ కాల్ చేస్తే నా స్నేహితులు వస్తారు, ఏదైనా ఆపద నాకు వస్తే నా చుట్టూ గట్టుకట్టి ఉంటారు. ఇలాంటి ధైర్యం మన గుండెల్లో ఉంటుంది. మరి మనుషులు మనకు సమీపాన ఉంటేనే అలాగైతే సర్వాంతర్వ్యామి అయిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మనకు సమీపముగా ఉన్నప్పుడు, ఆ సమీప బాంధవ్యం మనకు కలిగి ఉన్నప్పుడు మన ఆధ్యాత్మికమైన విలువలు ఎలా ఉంటాయి అనేది మీరు ఆలోచించాలి. మరి ఇంత దేవునికి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాము అనేది కూడా ఒక ప్రశ్న మనలో కలగాలి. ఎందుకంటే ఆయన మనకు అంత సమీపముగా ఉన్నాడు. మీరు లేఖనంలో
చాలాసార్లు చదువుతుంటారు అనుకోండి. తండ్రి కుమారుల మధ్య లేక తండ్రికి పిల్లల మధ్య ఎంత అనుబంధం ఉంటుందో అంత సమీపముగా మన దేవుడు మనకు ఉన్నాడు. మీరు అబ్రహాము ఇస్సాకు చరిత్రలో మీరు చదువుతారు. ఇస్సాకును చేత పట్టుకొని కట్టెలు నిప్పు కత్తె చేత పట్టుకొని ఇస్సాకును తీసుకుని వెళుతున్నాడు అబ్రహాము. అప్పుడు ఇస్సాకు అమాయకంగా అడిగాడు అబ్రహాముని, నా తండ్రి అని పిలిస్తే వెంటనే అబ్రహాము ఇస్సాకుకి జవాబిస్తూ, ఏమి నా కుమారుడా అంటూ పలకరించాడు. అంటే మన దేవుడు ఎలాంటి సమీప బాంధవ్యం కలిగిన వాడు అనంటే, ఆయన ఎక్కడో కొండ మీద, గుట్ట మీద, చెట్టు మీద, పుట్ట మీద ఉన్నాడు. సంవత్సరానికి ఒకసారి మనం వెళ్ళి ఆయనకి కనబడి రావాలి, లేకపోతే సంవత్సరానికి ఒకసారి ఆయన మనం చూసి రావాలి అని కాదు. లేకపోతే మనము విసిగిపోయి, అలసిపోయి, సొలసిపోయి, సొక్కిపోయి, దేవుడా ఎక్కడున్నావు, నా కేక నీకు వినిపించట్లేదా, నా కష్టాలు నీకు కనిపించట్లేదా, నా వేదన నీకు అర్థం కావట్లేదా అని మనం కేకలు వేయవలసిన, ఆక్రందన చేయవలసిన అవసరమేమీ లేదనేది మనం సత్య గ్రంథాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మన దేవుడు మనకు సమీపముగా ఉండువాడంట. ఇశ్రాయేలీల చరిత్రలో కూడా మీరు చూడండి, వాళ్ళు ఐగుప్తుని విడిచి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళుతున్నప్పుడు ఆయన ఆ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉండి, మీ చావు మీరు చావండి, మీ కష్టం మీరు పడండి, ఎలాగైనా మీరు గట్టెక్కి ఈ దేశానికి మీరు వస్తే ఇక్కడ నేను మీ కొరకు వేచి ఉంటాను అనలేదండి. వారు ఐగుప్తులో నుంచి బయలుదేరి అరణ్య యాత్రలో ఉన్నప్పుడు దేవుడు కూడా ఐగుప్తులో నుంచి ఆయన నడకను ప్రారంభించాడు. వాళ్ళు అరణ్యంలో ఒక్కొక్క ప్రాంతాన్ని దాటుకొని వస్తున్నప్పుడు ఆయన కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్ళతో కూడా ఉండి దాటుకుంటూ వచ్చాడు. వాస్తవంగా అంతటి పరిశుద్ధుడైన సర్వశక్తి కలిగిన దేవుడు ఆ ప్రారంభంలో ఒకవేళ ఐగుప్తులో వాళ్ళని విడిపించి సాగనంపినప్పటికీ ఆయన మరలా పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానుకు వచ్చి, నేను ఇక్కడుంటాను, మీరు త్వరగా వచ్చేసేయండి అని వెళ్ళలేదు. వాళ్ళు ఇబ్బందుల్లో నడుస్తున్నప్పుడు ఆ ఇబ్బందులలో ప్రభు వాళ్ళకి ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే దేవుడిగా తోడుగా ఉన్నాడు, వాళ్ళకి సమీపంగానే ఉన్నాడు. వాళ్ళు ఒకనాడు ఆహారం కొరకు ప్రార్థించినప్పుడు సమృద్ధి అయిన ఆహారం ఇచ్చాడు. నీళ్ల కొరకు ప్రార్థించినప్పుడు ఆయన విస్తారమైన జలములను పుట్టించాడు. వాళ్ళు ఏది ఆశించినా, ఏది అడిగినా, ఏ విషయమందు వాళ్ళు మొరపెట్టుకున్నా కూడా ఆ విషయంలో ఆయన వారికి ధారాళంగా దీవెనను కలిగిస్తూ, నేను మీతో కూడా ఉన్నాను అంటూ ఇశ్రాయేలీలు నడిపించబడుతూ వస్తున్నప్పుడు ఆయన పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను వాళ్ళకు సమీపంగా ఉండి వాళ్ళని ఆవరించి, ఆదరించి, ఉద్ధరించి, ఎత్తుకొని, హత్తుకొని వాళ్ళని భుజముల మీద మోసుకొని వచ్చాడు, ఒక పక్షి రాజు వలె. ప్రేమైన వారలారా, వారికే కాదు, ఈనాడు మన విశ్వాస యాత్రలో కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలమైన మనకు కూడా మనము ఎప్పుడు నిజముగా ఆయనకు మొరపెడుతామో, లేఖనాలు చెప్తున్న సత్యం అండి ఇది. నేను చెప్తున్న కళ్ళబుల్లి మాటలు కాదు, ఏదో మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ధైర్యపరచడానికి, నేను కవ్వించి మిమ్మల్ని మెప్పించేది కాదు ఈ మాటలు. సత్య గ్రంథం చెప్తున్న మాటలు. నిజముగా మొరపెట్టు వానికి ఆయన సమీపంగా ఉంటాడంట. ఈనాటికి మన కన్నీళ్లు తుడవడానికి, మన పెదవుల నుంచి వచ్చిన మాటలు ఆలకించడానికి, మన హృదయంలో ఉన్న ఆవేదనను తొలగించడానికి ఆయన దూరాన ఉండేవాడు కాదు, సమీపాన ఉండి మన ప్రక్కన నిలిచి మనల్ని బలపరిచి ఆయన మన ఎడల తన కృపను విస్తరింపచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న ఏకైక దేవుడు నజరేయుడైన యేసు. ఒకవేళ నా ప్రియ సహోదరులారా, మన వాళ్ళు మనకు అందుబాటులో లేకపోవచ్చు, మన వాళ్ళు మనకు సమీపాన లేకపోవచ్చు. కొంతమంది చెప్తుంటారు, నాకు ఎవ్వరూ లేరండి, నన్ను పట్టించుకునేవాళ్ళు, నన్ను గమనించుకునేవాళ్ళు, నన్ను గురించి ఆలోచించేవాళ్ళు ఎవరు లేరండి, నాకేదైనా అయితే నాకెవరున్నారు అనే చింతన అనేకుల హృదయాలలో ఉంటుంది. నేను మీకు దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నాను, ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరి ఆధారాభిమానాలు ఉన్నా లేకపోయినా, ఎవరి యొక్క చెలిమి, ఎవరి యొక్క ప్రేమలు ఉన్నా లేకపోయినప్పటికీ సత్యదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు నీకు సమీపాన ఉన్నాడు. ఆయన నీ కొరకై మహిమను విడిచి ఈ భూమిపైకి దిగివచ్చి నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు.
అనేది ఏనాడు కూడా మర్చిపోకూడదని దేవుని వాక్యమును బట్టి నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక విషయాన్ని నేను మీతో చెప్పాలి అనుకుంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13వ వాక్యంలోని మాటల్ని నేను చదువుతున్నాను. ఆ మాటలు కాస్త మీరు ఆలకించి చూడండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. ప్రియులారా చూడండి, రెండవ అనుభవం ఏంటంటే, ఈ వాక్యం స్పష్టంగా చెప్తుంది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా ఉండాలి. అంటే ఆయన చిత్తాన్ని తెలుసుకొని అడగాలి. ప్రభువా, ఇది మీ చిత్తమా? యేసుక్రీస్తు చూడండి, ఆయన గొల్గతాకి కపాలం అనే స్థలానికి సిలువను మోసుకొని వెళ్ళవలసి ఉంది. ఆ ప్రణాళిక ఆయనకి తెలుసు. ఆ భారభరితమైన హృదయంతో గెత్సేమనిలో ప్రార్థన చేస్తూ ఆయన మోకాళ్ళుని ప్రభుని అడుగుతున్నాడు, ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నేను నీ కుమారుణ్ణి, నా ప్రార్థన ఎందుకు ఆలకించువు? ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, నాకు ఈ శిక్షాస్మృతిని తప్పించు అని ఆయన గట్టిగా అడగలేదు. ఏమని ప్రార్థన చేశాడు? ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు, అయినను నా చిత్తం కాదయ్యా, నీ చిత్తం నెరవేర్చబడాలి. ఈ పాత్ర నేను పోషించడం, ఈ పాత్రలోనిది నేను త్రాగడం నీ చిత్తమే అయితే నీ చిత్తమే జరగాలి, కానీ నా ప్రార్థన జరగకూడదు, నా ప్రార్థన నీవు అంగీకరించకూడదు. నీ చిత్తం ప్రకారం నేను అడుగుతున్నాను. ఎప్పుడైనా మనం ఇలాగ ప్రార్థన చేసామా? ఒకవేళ నీ చిత్తం కాకపోతే ఈ ప్రార్థనకు నీవు జవాబు ఇవ్వవలసిన అవసరం లేదు. ప్రభువా, నీ చిత్తమే జరిగించు నాయన. ఒకవేళ నా కుటుంబం విషయంలో, నా పిల్లల విషయంలో, లేక నీ వ్యాపార ఉద్యోగ వ్యవసాయ కార్యక్రమాలలో, ప్రభువా ఇదిగో నేను అడుగుతున్నాను, ఒకవేళ ఈ విషయంలో నీ చిత్తం ప్రకారం నేను అడగకపోతే ఈ ప్రార్థన నీవు ఆలకించవలసిన అవసరం లేదు నాయన, నీ చిత్తమే జరుగునుగాక అని ఏనాడైనా మనం ప్రార్థన చేసి ఉంటామండి? లేదు. నీ చిత్తం ఉంటే ఉన్నింది, నీ చిత్తం ప్రక్కన పెట్టి నేను అడిగేదాన్ని తీర్చవయ్యా బాబు అంటాము. అందుకే ముందు గతి ఎరుగని మన అమాయకపు ప్రార్థన మనల్ని ఇరుకుల్లోకి తీసుకుని వెళుతుంటుంది, ఇబ్బందుల్లో నిలబెడుతుంటుంది. నా ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడంట. సమీపంగా ఉండడం మాత్రమే కాదు, మన మనవి ఆలకిస్తాడంట ఆయన చిత్తానుసారంగా ఉంటే. ఇక్కడ మనకు కలిగే సంతోషం ఏంటంటే, మన మనవి ఆయన ఆలకిస్తాడు. ఈరోజు మన ఆప్తులైన వాళ్ళు, ఆత్మీయులైన వాళ్ళు, మనకున్న శ్రేయోభిలాషులు, స్నేహితులైన వాళ్ళు మన మనవి ఆలకించకపోవచ్చు ప్రియులారా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు అనంటే, ఆయనకు మొరపెట్టినప్పుడల్లా ఆయన ఆలకిస్తాడంట. ఏ విషయంలో నువ్వు ప్రార్థిస్తున్నావు, ఏ విషయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఏ విషయంలో నువ్వు అంగలార్చుచున్నావు, నీ హృదయంలో ఉన్న ఆవేదన ఏంటి, ఆయన ఆలకిస్తాడు. అయ్యో, లేఖనాలలో మీరు చూడండి, ఆయన ఎదుట దోషులై, ఆయన ఎదుట నిలవలేని పరిస్థితులలో అహంకారపు మత్తుతో, డబ్బు ఎత్తుతో తొలతూగి, దేవునికి విరోధ స్వభావం కలిగి, దేవునికి దూరమైపోయి కూడా పశ్చాత్తాప్తులై కన్నీళ్లు కార్చి ప్రభువా నన్ను క్షమించమని ప్రార్థించిన ప్రార్థనలు ఆయన ఆలకించాడండి. వారిని మరలా కటాక్షించి క్షమించి, ఎఫ్రాయిము ప్రార్థన చేసినప్పుడు ఆ ఎఫ్రాయిము ప్రార్థన ఆలకించాడు. మనస్సే ప్రార్థన చేసినప్పుడు ఆ మనస్సే ప్రార్థన ఆలకించాడు. శాంసన్ ప్రార్థన చేసినప్పుడు శాంసన్ ప్రార్థన ఆలకించాడు. నా మాట కాదని దూరమైపోయావు, ద్రోహివయ్యావు, దోషివయ్యావు, నీ మొర ఆలకింపబడదు అని ఆయన తొలగదూసుకుని వెళ్ళలేదు, ముఖం చాటు వేయలేదు, వెన్నుచూపలేదు. వాళ్ళ మనవి ఆలకించాడు. వాళ్ళ మనవి ఆలకించిన ఆ దేవుడు ఈనాడు మన మనవి ఆలకిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. ఎవరు నా గోడు వినేవాళ్ళు లేరు అనుకోవద్దు, ఎవరు నా మనవి వినేవాళ్ళు లేరు అనుకోవద్దు. నీ కన్నీళ్లు చూచి తిని నీ మొర నేను ఆలకించానని హిస్కియాకి సమాధానం ఇచ్చిన దేవుడు ఈనాటికి నీ సజీవుడై ఉన్న చక్రాధిపతి అయిన దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న సజీవుడు. ఆయన ఆలకిస్తాడు. సమీపముగా ఉండు దేవుడు, ఆలకించు దేవుడు. ఇంకొక చిన్న మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తే, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను.
ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగగొట్టెదను. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మన దేవుని క్రియలు చూడండి. మనకంటే ముందు ఆయన వెళ్తాడంట. ఎంత ఘనమైన కార్యమో, ఎంత గొప్ప చర్యయో చూడండి. మనకంటే ముందు ఆయన వెళ్ళి మనము నడవలేని ఎత్తైన స్థలములను, మెట్టగా ఉన్న స్థలాల్ని చదును చేసి మనల్ని సమభూమిలో నడిపిస్తాడంట. ఎంత గొప్ప దేవునిని మనం ఆరాధిస్తున్నామండి. మెట్టగా ఉన్న స్థలం ఎక్కలేక, భారాన్ని మోయలేక, బాధ్యతలు విస్మరించలేక మనం వెనుతిరిగి చూడకూడదు, మన పాదములు జారిపోకూడదు, తొట్టిల్లపోకూడదు. అందుకని ఏదైతే నడవలేని స్థితిగా ఉన్నామో ఆ స్థానాన్ని, ఆ స్థలాన్ని ఆయన చదును చేసి మన పాదములు సమభూమిపై నిలబెడతాడంట. ఇక్కడ మీరు ఆలోచించండి. మనకంటే ముందు ప్రభు వెళ్ళి మార్గం సరళం చేస్తున్నాడంటే ఏం చూశాడండి మనలో ఆయన? ఒక సీఎం గారు వెళుతుంటే ఆయన ముందు సెక్యూరిటీ వెళుతుందంటే ఒకే సబబు. కానీ మన ముందు ప్రభు వెళ్ళి మార్గం సరళం చేస్తున్నాడంటే ఎంత ప్రేమించాడు మనల్ని ఆయన, ఎంత గణపరిచాడు ఆయన, ఏమి చూసి ఇంత కృపను అనుగ్రహిస్తున్నాడు ఆయన మన ఎడల. తండ్రి స్వభావం చూడండి, తండ్రి యొక్క బాధ్యత చూడండి, తండ్రి యొక్క ప్రేమ చూడండి. నా బిడ్డ వెళుతున్నాడు, పాదములకు రాయి తగలకూడదు. నా కుమార్తె వెళుతుంది, కాళ్ళు జారిపోకూడదు, ఆటంకాలు ఎదురు కాకూడదు, అభ్యంతరాలు నిలవకూడదు, వాటిని సమభూమిగా చేయాలి. ఆయన కార్యసాధకముకు తన క్రియాశక్తిని బట్టి అద్భుతాలు చేసి సమభూమిగా చేసి మనల్ని ముందుకి నడిపించగలిగిన శక్తిగల దేవుడు మనం ఆరాధించే మన ప్రభువు. ఒకవేళ ఏ భారం మోయలేక, ఏ మెట్టగా ఉన్న స్థలాన్ని ఎక్కలేక, భయముతో విభ్రాంతితో అలసిన పరిస్థితులలో గుండె గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతున్నావు నాకు తెలియదు. నిశ్చయముగా నా దేవుడు నీవు నడువలేని ఎత్తైన ప్రతి స్థలాన్ని చదును చేస్తాడు, మార్గం సరళం చేస్తాడు. మనం అనుకోవచ్చు తలుపులు వేయబడిపోయినాయి, అయిపోయింది మన పరిస్థితి, అయిపోయింది మన చాప్టర్, ఇక ద్వారాలు మూయబడిపోయినాయి, ఇనుప గడియలు పెట్టబడిపోయాయి, ఇక వెనుతిరిగి వెళ్ళిపోవలసిందే అని మనం అనుకుంటాం. కానీ ఆయనకు అసాధ్యమైంది ఏది లేదండి. ఆయనకు మరుగైనది లేదు, ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయనకి మన మీద జాలి కలిగినప్పుడు ఒక క్షణం చాలు, ఆయన తలంచుకుంటే ఒక్క క్షణం చాలు, ఒక్క పలుకు, ఒక్క మాట చాలు, అద్భుతం జరుగుతుంది. కానీ విని ఎరుగని ఆశ్చర్యమైన కార్యాలు మన కళ్ళతో మనం చూడగలుగుతాము. 3 విషయాలను మీతో చెప్తూ వచ్చాను. మన దేవుడు మనకు సమీపముగా ఉండువాడు, మన దేవుడు మన మనవి ఆలకించువాడు, మన దేవుడు మనకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసి ఎత్తడి తలుపులను ఆయన పగలగొడతాడు, ఇనుప గడియలను విరగగొడతాడు, మనకు నడకను కొనసాగింప చేస్తాడు. ఆ సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడమైన తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు. నాయనా, మీ మహత్యాన్ని, మీ శక్తిని, మీ సామర్థ్యతను, మా ఎడల మీకున్న ప్రేమ, అనురాగాన్ని మరొక్కసారి ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన శుభ సమయం కొరకానికి స్తుతి చెల్లిస్తున్నాను. మీరు మాకు సమీపముగా ఉండు దేవుడవు, మా మనవి ఆలకించువాడవు, మాకు మార్గం సరళం చేసేవాడవు. నాయన, మీరు లేకపోతే క్షణమైన ఒక అడుగు కూడా మేము ముందుకు వేయలేము. మీరు ఉన్నారు, ఆదరిస్తున్నారు, ఉద్ధరిస్తున్నారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి దినం మీ అనుదిన కృపతో మమ్మల్ని నింపుతున్నారు. అందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను. ఇదిగో ఈవేళ ఎవరైతే మీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారో, ఏ ఆటంకాల మధ్య ఆటంకపరచబడుతున్నారో, ఏ అవరోధాల మధ్య, అభ్యంతరాల మధ్య నలిగిపోతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారి మనవి మీరు ఆలకించి మీ బిడ్డలకి నాయన స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చి మూయబడిన ద్వారాలు తెరవండి నాయన. క్రొత్తదైన దీవెనలు మీ బిడ్డను అనుభవించేటట్లు సహాయం చేసి క్షేమాభివృద్ధి కలిగించి సాక్షిగా, పత్రికగా వాడుకున్నామని మీరు మాకు అనుగ్రహించిన ఈ చక్కటి శుభ సమయం కొరకే స్తుతి చెల్లిస్తూ మీ పాదాల దగ్గర శిరస్సు ఉంచి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించుగాక. ఆమెన్.
ప్రతిదినము ఈ అనుదిన కృపాను సందేశముల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్ హోసన్నా మినిస్ట్రీస్.